ద్వారా వచ్చే జనరల్ ఎలక్షన్ అంటే మనకు జనరల్ లోక్సభ ఎలక్షన్తో పాటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా సైమల్టేనియస్ ఉంటుంది కాబట్టి లాస్ట్ స్పెషల్ సమ్మరీ రివిజన్ అంటే ఎలక్టరల్ రోల్స్లో ఒక క్యాంపెయిన్గా దీన్ని కరెక్షన్ చేయడం, దీంట్లో ఎడిషన్స్ డిలీషన్స్ ఇంప్రూవ్మెంట్ ఎంత చేసేసి దీన్ని ఒక ప్యూర్ హెల్దీ ఎలక్టరల్ రోల్గా తీర్చిదిద్దడానికి ఒక క్యాంపెయిన్ లాగే ప్రయత్నం స్టార్ట్ చేయడం జరిగింది. దీని భాగంగా మనకు ఈ రివిజన్కి 2 రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఒకటి ప్రీ రివిజన్ యాక్టివిటీ ఉంటుంది, రెండవది పోస్ట్ అంటే రివిజన్ టైంలో మనం చేయాల్సిన యాక్టివిటీ. ప్రీ రివిజన్ యాక్టివిటీ కింద ఫస్ట్ అంటే ఈ నెల నుంచి మనము బిఎల్ఓస్ అందరినీ అపాయింట్ చేసేసి BLOs, EROs, AEROస్ని అపాయింట్ చేసేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేయడం, కలెక్టర్స్కి బ్రీఫింగ్ ఇవ్వడం. నెక్స్ట్ మంత్ 21 జూలై నుంచి 21 ఆగస్ట్ వరకు అంటే 1 month వరకు BLO ద్వారా మనకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక BLO ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్. 45,951 పోలింగ్ స్టేషన్స్ మనకు ఉన్నాయి. సో ఈ 45,951 BLOs వాళ్ళ సంబంధించి ఏరియాలో ప్రతి ఇంటికి వెళ్ళి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 1 month ఆ ప్రక్రియ సాగుతుంది. 22 ఆగస్ట్ నుంచి 29 సెప్టెంబర్ వరకు మళ్ళీ ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత రోల్లో ఎట్లాంటి మార్పులు చేయాలి, రేషనలైజేషన్ ఎలా చేయాలి, ఇమేజ్ క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత దాంట్లో గ్యాప్స్ ఏమైనా ఉన్నాయి అది దీన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఆ మొత్తం ప్లానింగ్ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆ టైంలో నడుస్తుంది. దీని తర్వాత ఫార్మాట్ 1:8 అంటే దాంట్లో మనము EP రేషియో, ఎలక్టర్ పాపులేషన్ రేషియో, జెండర్ రేషియో అంటే 1000 మేల్స్కి ఎన్ని ఫీమేల్స్ ఉన్నారు ఓటర్ లిస్ట్లో, తర్వాత మన యంగ్ ఓటర్స్ సంబంధించి, ఎపిక్ కార్డ్ హోల్డర్ సంబంధించి ఇట్లాంటి 8 ఫార్మాట్లు తయారు చేసేసి డ్రాఫ్ట్ లిస్ట్ని అంటే వచ్చే ఎలక్షన్ ముందు డ్రాఫ్ట్ లిస్ట్ని మనం 17th అక్టోబర్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేసిన తర్వాత దీన్ని అందరూ చూసుకొని ప్రజలు తర్వాత పొలిటికల్ పార్టీస్ అందరూ చూసుకొని దీంట్లో క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అంటే వాళ్ళ పేరు లేనప్పుడు Form 6లో అప్లై చేయడం, తర్వాత ఇఫ్ తప్పు పేర్లు ఉన్నాయి, వాళ్ళ దృష్టిలో వచ్చిన తప్పు పేర్లు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించి Form 7 ఫిలప్ చేయడం, వాళ్ళ సంబంధించి వివరాలలో ఏమైనా తప్పు ఉంటే Form 8 ఫిలప్ చేసేసి దీన్ని మాడిఫై చేయించుకోవాలి. సో 17th అక్టోబర్ నుంచి 30 నవంబర్ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ పీరియడ్ ఉంటుంది. ఈ మధ్యలోనే మనము స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ కూడా పెడతాము. సో మన తరఫు నుంచి ఒకటి హౌస్ టు హౌస్ వెరిఫికేషన్, దీని తర్వాత పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ స్పెషల్ క్యాంపెయిన్ డేట్స్ని సాటర్డే సండే 28, 29 అక్టోబర్, మళ్ళీ 18th and 19th నవంబర్ ఈ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ఉంటాయి. తర్వాత 26/12 అంటే 26 డిసెంబర్ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ని మనం డిస్పోజ్ చేస్తాం. అంటే ఎంక్వైరీ చేసేసి కరెక్టా కాదా, ఎంక్వైరీ, నోటీస్ పీరియడ్, పర్సనల్ హియరింగ్ ఇవన్నీ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఫైనల్ డిసిషన్ తీసుకోవడం ఆ ERO లెవెల్లో, ERO, AERO, BLO లెవెల్లో చేయడం జరుగుతుంది. ఫస్ట్ని మిగతా పారామీటర్ ఎలక్షన్ కమిషన్కి దీనికి సంబంధించి అన్ని పారామీటర్స్ మేము పంపించి అక్కడి నుంచి వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత 5 తారీఖు 2024ని ఫైనల్ లిస్ట్ మనము పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఈ అంతా 1 జూన్ నుంచి 5 ఫిబ్రవరి వరకు ఈ ఆల్మోస్ట్ 6 months పీరియడ్ వరకు ఈ మొత్తం ప్రక్రియ సాగుతుంది. ఈ ప్రీ రివిజన్ పీరియడ్లో ఇంతకుముందు కూడా చెప్పాము, అది చాలా ఇంపార్టెంట్ పీరియడ్. అంటే ప్రీ రివిజన్ అంటే 17th అక్టోబర్ని మనం పబ్లిష్ చేసిన ముందు, డ్రాఫ్ట్ లిస్ట్ పబ్లిష్ చేసిన ముందు పీరియడ్. సో ఆ పీరియడ్లో హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసినప్పుడు మల్టిపుల్ ఎంట్రీస్, డూప్లికేట్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా, డెడ్ ఎలక్టర్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారా లేదా, షిఫ్ట్ అయిన ఎలక్టర్స్ ఉన్నారా లేదా, బోగస్ ఓటర్స్ ఎవరైనా ఉన్నారా లేదా, ఇవన్నీ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో చెక్ చేయడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్ని 100% వెరిఫికేషన్ అంటే
మనకు ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలోనే పోలింగ్ స్టేషన్స్లో ఉన్న ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, అది లొకేషన్ కూడా మనకు జనరల్గా విదిన్ 2 కిలోమీటర్స్ పోలింగ్ ఏరియా, పోలింగ్ స్టేషన్కి విదిన్ 2 కిలోమీటర్స్ అప్రోచ్లోనే ఉండాలి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాలి, సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి, లైటింగ్ సరిగ్గా ఉండాలి, ఫిజికలీ హ్యాండిక్యాప్ కోసం ర్యాంప్ ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి. ఇవన్నీ అంతా వాళ్ళకి సంబంధించి ఫెసిలిటీస్ని చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత మన ప్రస్తుతం ఉన్న రోల్లో తప్పులు ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ మొన్న పేపర్లో కూడా వచ్చింది, అంటే ఒకే ఇంటి నెంబర్ మీద చాలా ఓట్లు ఉండొచ్చు, లేకపోతే హౌస్ నంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ నంబర్ ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఏదో వేరే క్యారెక్టర్ రాసి ఉంటుంది. అదర్వైజ్ ఫోటోలో ఇమేజ్ క్వాలిటీ సరిగ్గా లేదు, అదర్వైజ్ ఫోటో క్లారిటీ తక్కువ ఉన్నది. ఇట్లాంటి ఇష్యూస్ ఆర్ తర్వాత 100 years పైన కూడా చాలామంది ఓటర్స్ కొనసాగుతున్న వాళ్ళు యాక్చువల్గా ఇప్పుడు ఉన్నారా లేదా చనిపోయారా. సో ఇలాంటి ఏమైనా తప్పులు ఇప్పుడు వాళ్ళ దృష్టికి వస్తే హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో అది కూడా కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకొకటి, హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసినప్పుడు నేను మీ ద్వారా అన్ని పొలిటికల్ పార్టీస్కి విజ్ఞప్తి చేసినంటే మీరు బిఎల్ఏస్ని కూడా అపాయింట్ చేయండి. ఆ బిఎల్ఏస్ మామూలుగా లాస్ట్ 4 years నుంచి బికాస్ ఇంట్రెస్ట్ ఈజ్ నాట్ మచ్ అమంగ్ ద పొలిటికల్ పార్టీస్ కాబట్టి చాలామంది అపాయింట్ చేయలేదు. ప్రతి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక బిఎల్ఏని అపాయింట్ చేసుకోవచ్చు. ఆ బిఎల్ఏ ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసినప్పుడు హీ కెన్ గో అలాంగ్ విత్ ద బిఎల్ఓ అండ్ డూ ద వెరిఫికేషన్, హెల్ప్ హిమ్, అండ్ దెన్ వాళ్ళకి కూడా ఇఫ్ సంథింగ్ ఈజ్ నాట్ ఇన్ టు ద మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ బిఎల్ఓ, ఆ బిఎల్ఓకి దృష్టికి తీసుకువచ్చి ఆయన కూడా హెల్ప్ చేసుకోవచ్చు. బిఎల్ఏ అపాయింట్ అయితే తప్పనిసరిగా బిఎల్ఓ ఆయన్ని వాళ్ళతో పాటు వెంట తీసుకువెళ్ళాలి. నెక్స్ట్, పోలింగ్ స్టేషన్ రేషనలైజేషన్ చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్ ఇంకా పాపులేషన్ పెరుగుతుంది, నంబర్ ఆఫ్ ఓటర్స్ పెరుగుతారు, ఇంకా ఎక్స్ట్రా పోలింగ్ స్టేషన్ కావాలను, లేకపోతే ఉన్న పోలింగ్ స్టేషన్ని మళ్ళీ మర్జ్ చేయడానికి అవకాశం ఉంటే అది కూడా ఈ టైంలోనే మనము చేయాలి. తర్వాత ఒక ఫ్యామిలీ వాళ్ళు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండాలి. ఒక గల్లీ అంటే ఒక స్ట్రీట్లో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు, ఎక్కువ మంది అయితే కష్టం ఉంటుంది, బట్ వీలైనంత వరకు ఒకే పోలింగ్ స్టేషన్లో ఉండాలి. తర్వాత ఒకే బిల్డింగ్ని, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ స్టోరీ బిల్డింగ్కి ఒకే ఇంటి నెంబర్ రాసేసి అందరు నోట్ చేసేస్తారు. అది చేయకుండా స్పెసిఫిక్ డోర్ నెంబర్, తర్వాత ఇఫ్ డోర్ నెంబర్ లేకపోతే నోషనల్ డోర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలక్టెడ్ పాపులేషన్ రేషియోలో గ్యాప్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 71 షుడ్ బి ద ఓటర్, అంటే ఏజ్ 18+ ఉన్న ఫార్ములా ప్రకారం 714 ఇస్ ద ఐడియల్ ఫిగర్. 1000 ఓటర్లో 714 ఓటర్స్ ఉండాలి. మన రాష్ట్రంలో కొద్దిగా ఎక్కువ ఉంది. సో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో అయితే 750 కంటే కూడా ఎక్కువ ఉంది. సో ఇట్లాంటివిని పోలింగ్ స్టేషన్స్ని, ఇట్లాంటి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని గుర్తించి అక్కడ దీన్ని ఎందుకు ఇది పెరిగింది, దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఎక్కువ మంది డెడ్ ఓటర్స్ ఎక్కువ మంది ఇప్పుడు కూడా ఉన్నారా, లేకపోతే షిఫ్టెడ్ వాళ్ళని కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా, ఇవి అన్నీ ఆలోచించి ఈ టైంలో చేయడానికి ఇవన్నీ అవకాశం ఉన్నాయి. తర్వాత సడన్గా చాలామంది ఓటర్స్ పెరిగారు, సడన్గా తగ్గారు, అవి అన్నీ కూడా చూడడానికి ఈ టైంలో అవకాశం ఉంది. సో ఈ అన్ని గ్యాప్స్ని ఐడెంటిఫై చేసి దీనికి స్ట్రాటజీ తయారు చేయడం, హౌస్ టు హౌస్ వెళ్ళడం, ఉన్న మిస్టేక్స్ని లేకపోతే దీన్ని కరెక్ట్ చేయడం, మళ్ళీ కొత్త ఎడిషన్ చేయడం, డిలీషన్ చేయడం, డెడ్ ఓట్స్ చేయడం, ఈ అంత ప్రక్రియ 4-5 monthsలో జరగాల్సి ఉంటుంది. నౌ క్లెయిమ్స్ అండ్ డిసిషన్స్ ఆన్ క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ కూడా జనరల్గా ఒక పద్ధతి ఉంటుంది. అంటే పద్ధతి అంటే ఫస్ట్ Form 6 లేదా 7 or 8 అంటే ఎడిషన్, డిలీషన్, కరెక్షన్, ఈ ఫామ్ ఫిలప్ చేసుకోవాలి. ఆ ఫిలప్ అంటే ఆ బిఎల్ఓ చేసుకోవచ్చు, ఆ కన్సర్న్ ఓటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఓటర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చేసుకోవచ్చు. బల్క్ ఇవ్వడానికి, ఫామ్స్ ఇవ్వడానికి అవకాశం లేదు.
అంటే బిఎల్ఏ కూడా 5 కంటే ఎక్కువ ఫామ్స్ ఒక టైంలో ఇవ్వలేరు, మ్యాక్సిమం 30 వరకు ఇవ్వచ్చు. పార్టీ తరఫు నుంచి, ఆర్గనైజేషన్ తరఫు నుంచి లేదా ఎవరి తరఫు నుంచి కూడా నోబడీ కెన్ ఫైల్ బల్క్ ఫామ్స్. సో ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత నోటీస్ పబ్లిష్ చేయాలి. ఆ నోటీస్ సిఇఓ వెబ్సైట్లో పబ్లిష్ అవుతుంది, ఆ పోలింగ్ స్టేషన్ హెడ్ క్వార్టర్లో పబ్లిష్ అవుతుంది, తర్వాత ఈఆర్ఓ ఆఫీస్లో పబ్లిష్ అవుతుంది. పబ్లిష్ అయిన తర్వాత మినిమం 7 days స్టాచ్యుటరీ టైం ఇవ్వాలి. ఈ మధ్యలో ఆయనకి పర్సనల్గా సర్వ్ కూడా చేయాలి. అవైలబుల్ ఉంటే పర్సనల్ హియరింగ్ ఇవ్వాలి. దీని తర్వాతనే విదిన్ 10 to 15 days ఆ డిసిషన్ తీసుకొని ఆ రోల్ని, ఆ మనిషిని ఐదర్ ఇంక్లూడ్ చేయాలి లేకపోతే డిలీట్ చేయాలి, అదర్వైజ్ ఆ అప్లికేషన్ రిజెక్ట్ చేసుకోవాలి. సో ఆ పద్ధతి నడుస్తుందా లేదా దీనిపైన కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి మంచి ఒక చాలా క్లియర్ గైడ్లైన్స్ వచ్చినాయి. గైడ్లైన్స్ అంటే రివిజన్ పీరియడ్లో మనము పబ్లిష్ చేసినప్పుడు, లిస్ట్ పబ్లిష్ చేసినప్పుడు నా లెవెల్లో నేను, తర్వాత ఈఆర్ఓ లెవెల్లో, డిఓ లెవెల్లో వాళ్ళు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఈ మొత్తం లిస్ట్, ఆ టైంలో ఉన్న లిస్ట్, పబ్లిష్ చేసిన లిస్ట్ హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ ఇవ్వాలి ఒకటి. రెండవది, రివిజన్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి వారం క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఏం వస్తున్నాయి అది కూడా ప్రతి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్తో షేర్ చేయాల్సి ఉంటుంది. సిఇఓ వెబ్సైట్లు కూడా పబ్లిష్ చేయాలి. దీని తర్వాత ఫైనల్ పబ్లికేషన్ ఉన్నప్పుడు కూడా అది కూడా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీతో షేర్ చేయాలి, వెబ్సైట్లో పబ్లిష్ చేసుకోవాలి. సో కమిషన్ చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పద్ధతి ద్వారా ముందుకు వెళ్తుంది. డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆల్సో anybody from any political party, if they have any issue, they can always approach the concerned ERO or DEO or the CEO for resolving of their issues or their complaints. Now, as I said, this special campaign dates, as I told, 28, 29 October, తర్వాత 18, 19 November. లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ జనవరి 2024 డేట్తోనే, అంటే ఆ రోజుకి హూ ఎవర్ బికమ్స్ ఎలిజిబుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 4 డేట్స్ చేశారు ఎలక్షన్ కమిషన్, కొత్త రూల్స్ అంటే ఇంప్లిమెంట్ చేసేసి ఎవ్రీ 3 monthsకి ఒకసారి సప్లిమెంట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. So if anybody is becoming eligible in 1st March, he can also apply. కానీ ఆయన టైం వచ్చినప్పుడు he will not be considered on up to 1st of January. ఎంక్వైరీ చేసి పెడతారు. 1st January తర్వాత ఆ 1st January నుంచి మార్చ్ పీరియడ్లో మార్చ్ సప్లిమెంట్ పబ్లిష్ చేసినప్పుడు ఆయన పేరు లిస్ట్లో వచ్చేస్తుంది. సో అడ్వాన్స్గా కూడా యంగ్ ఓటర్స్కి అప్లై చేయడానికి అవకాశం ఉంది. మనకు గ్యాప్ అంటే ఒక యంగ్ ఓటర్స్లో గ్యాప్ ఉన్నది. యంగ్ ఓటర్స్ అంటే 18 to 19 years ఫ్రెష్ ఓటర్స్. మన లెక్క ప్రకారం సుమారుగా 12 lakhs వరకు యంగ్ ఓటర్స్ ఉండాలి. we take it as percentage of the population, బట్ ప్రస్తుతం ఓన్లీ 3.5 lakh యంగ్ ఓటర్స్ మన ఓటర్ లిస్ట్లో ఉన్నారు. సో ఇంకా సుమారుగా 7 lakh వరకు మన లెక్క ప్రకారం కొత్త ఓటర్స్ని నమోదు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. మనము ఈ మధ్యలో స్వీప్ క్యాంపెయిన్స్ ద్వారా కూడా ఎంకరేజ్ చేస్తాము. మళ్ళీ ఎవ్రీ మంత్ ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ మీటింగ్ విత్ ఆల్ ద కలెక్టర్స్, పర్సనల్గా కూడా విజిట్ చేసేసి స్వీప్ టీమ్ ద్వారా, స్వీప్ క్యాంపెయిన్స్ ద్వారా ఈ 18 to 19 years యంగ్ ఓటర్స్ని ఎన్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు మన తరఫు నుంచి చేస్తాం. సో దిస్ ఈజ్ ఫ్రమ్ మై సైడ్. If you have any questions or doubts and all those things, you can ask. అంటే మన రాష్ట్రంలో ఇఫ్ యూ సీ, బికాస్ వాళ్ళు ఆర్టికల్ 3-4 ఆర్టికల్స్ మొన్న వచ్చినాయి. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వెన్ వీ డూ the publication, normalga there is always an increase.
ఇంక్రీజ్ ఆల్మోస్ట్ నార్మల్ ఇయర్స్లో, ఎలక్షన్ ఇయర్స్ తప్ప మిగతా ఇయర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 yearsలో మనకు 1 to 1.5% ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దర్ ఇస్ నో డిక్రీజ్. ఓన్లీ వన్స్ ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ ఇన్ లాస్ట్ 5 years, అండ్ ద రీజన్ ఈజ్ దాట్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, మన రాష్ట్రానికి యాజ్ పర్ ఏజ్ ప్రొఫైల్ ప్రకారం 714 అంటే 1000 ఓటర్స్లో 714 ఓటర్స్ ఉండాలి. దాట్ ఈస్ ద ఐడియల్ ఫిగర్. లాస్ట్ ఇయర్ 2022లో అది 740 వరకు ఉండేది, ఆల్మోస్ట్ 3% ఎక్కువ. ఎలక్షన్ కమిషన్ హ్యాడ్ గివన్ ఏ స్పెషల్ సాఫ్ట్వేర్ అట్ దట్ టైం. మనం పిఎస్సి అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్, ఒకే మనిషి, మనం అందరికీ తెలుసు, ఇట్స్ ఏ ప్రాక్టికల్ థింగ్, ఎవ్రీబడి నోస్. ఒక మనిషికి 2-3 చోట్ల ఓట్లు ఉంటాయి. బట్ ఆయన హౌ టు ఐడెంటిఫై, బికాజ్ ఒక కాన్స్టిట్యుయెన్సీకి వేరే కాన్స్టిట్యుయెన్సీకి సాఫ్ట్వేర్ మర్జ్ కావడం లేదు. దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఒకే ఫోటోతో ఉన్న సుమారుగా 15 లక్షల ఓటర్స్ని మనం ఐడెంటిఫై చేసేసి ఎంక్వైరీ చేయడం జరిగింది 2022లో. అంటే ఒకే మనిషికి మోర్ దెన్ 1 ఫోటో, 3 కూడా ఉండొచ్చు, కొన్ని చోట్ల 4 ఓట్స్ కూడా ఉంటాయి. ఐడెంటిఫై చేసిన తర్వాత 2022లో కంటిన్యూస్ అప్డేషన్లో 10,20,000 ఓటర్స్ని తగ్గించడం జరిగింది. నౌ దాట్ వాజ్ పిఎస్సి ఓటర్స్. దిస్ ఇస్ నాట్ డెడ్ ఓటర్స్ ఆర్ కొన్ని డెడ్ ఓటర్స్ కూడా ఉన్నారు, కొంతమంది షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారు. బట్ మ్యాక్సిమం ఓటర్స్ దీస్ ఫోటో సిమిలర్, ఒకే మనిషికి డూప్లికేట్ ట్రిప్లికేట్ ఓట్స్ ఉంటే మనం తీసాం. సో యాక్చువల్గా ఓటర్ని తీయలేం మనం, ఆయన ఎక్స్ట్రా ఓట్ని తీసాం. దాట్ ఈస్ వై ఆ నంబర్ తక్కువ కనిపిస్తుంది. సో దాట్ వాజ్ ద ఓన్లీ ఇన్సిడెంట్ అండ్ దాట్ వాజ్ డన్ యాజ్ పర్ ద ప్రొసీజర్ టు రిడ్యూస్ ద డూప్లికేట్ అండ్ ట్రిప్లికేట్ ఓట్స్. సో ఓటర్ని మనం ఎక్కడ తగ్గించలేదు, ఎక్స్ట్రా ఓట్స్ని తగ్గించడం జరిగింది. సో కొన్ని చోట్ల డెఫినెట్గా 1 or 2 కంప్లైంట్స్ వేర్ హాస్ కమ్ దట్ జెన్యున్ ఓటర్స్ని కూడా తీసేశారు. ఇవి అన్నీ చాలా ద నంబర్ యాజ్ సచ్ ఈస్ నాట్ వెరీ లార్జ్. Wherever such things come to our notice, either that person can complain to us or he can reapply, we can get him re-registered. But large scale lo anta teesesaru, itla factual ga unna data prakaram adi correct kaadu. విజయవాడ సిటీ పరిధిలోనే ఒకే ఇంటి నెంబర్ మీద దాదాపు 500 ఓట్ల వరకు ఉన్నాయి. అసలు అది ఎలా సాధ్యమైందనేది వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అఫీషియల్గా వాళ్ళు ఆరోపించారు. నేను కూడా అదే చెప్తాను, ప్రెస్ కాన్ఫరెన్స్ అఫీషియల్గా. వీ హ్యావ్ ఆల్రెడీ డన్ ఏ స్టడీ ఇన్ దిస్ థింగ్. యాజ్ ఐ సెడ్, మేము దీనిపైన ఇప్పుడు నా 3-4-5 months నుంచి దీనిపైన పని చేస్తున్నాం. మన ఉద్దేశం అంటే మనం ఎలక్టరల్ రోల్ని ప్యూర్ చేయాలి, హెల్దీ చేయాలి. ప్యూర్ అంటే ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి కదా, 500 ఓట్స్ ఒకే మీద, అది ఉండకూడదు. సో వీ హ్యాడ్ డన్ ఎన్ ఎక్సర్సైజ్. దాంట్లో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కలెక్టర్స్కి మీటింగ్ చెప్పడం జరిగింది, అంత డేటా వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్లో యాజ్ ఏ డేటా పాయింట్ మనకు యూనిక్ హౌస్ నెంబర్స్ 1.62 crore యూనిక్ హౌస్ నెంబర్స్ ఉన్నాయి. అంటే సుమారుగా 3.98 crore ఓటర్స్, 1.62 lakh యూనిక్ హౌస్ నెంబర్స్. అంటే యూనిక్ హౌస్ నెంబర్స్లో ఈ ఓటర్స్ ఉన్నారు. కొన్ని చోట్ల చాలా ఎక్కువ డీవియేషన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న విజయవాడ సెంట్రల్లో పేపర్లో ఈరోజు కూడా వచ్చింది, ఇంతకుముందు గుంటూరులో అండ్ వైజాగ్లో చూపించారు. సో కొన్ని చోట్ల ఈ మిస్టేక్ జరిగింది, దట్ ఈస్ కరెక్ట్. బట్ ద ఎక్స్టెంట్ ఈజ్ నాట్ వెరీ హై. ఫర్ ఎగ్జాంపుల్ 500 కంటే ఎక్కువ ఓటర్స్, ఇంతకుముందు కూడా చెప్పాము, మనకు 1.62 crore హౌస్ నెంబర్స్ ఉన్నాయి, యూనిక్ హౌస్ నెంబర్స్. దాంట్లో ఓన్లీ 6 హౌస్ నెంబర్స్లో మొత్తం స్టేట్లో 500 కంటే ఓటర్స్ ఉన్నాయి. బట్ 6 అంటే తక్కువ ఉంది, దట్ ఈస్, ఈ 6 కూడా రాకూడదు. బట్ దిస్ డేటా వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ టు ఆల్ ద కరెక్ట్స్. ఈసారి ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇవి అన్నీ కూడా మనము పూర్తిగా ప్యూరిటీకి తీసుకురావడం జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ మనం 100 అంటే వీ హ్యావ్ గివెన్ దెమ్ డేటా అప్ టు 10-15 కంటే ఎక్కువ ఉంటే మీరు అంత హౌస్ టు హౌస్ వెరిఫై చేయండి. బట్ 50 కంటే ఎక్కువ ఇట్లాంటి హౌస్ నెంబర్స్ 2000 వరకు ఉన్నాయి.
సో దిస్ డేటా వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ అవుట్ దిస్ డేటా. మనం పబ్లిక్లో ఎక్కువ పెట్టడం లేదు బికాజ్ అన్నెసరీ అవుతుంది. సో 2100 నెంబర్ ఉంది ఇట్లాంటి డేటా, 50 కంటే ఎక్కువ. అది ఆల్రెడీ కలెక్టర్స్కి డేటా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దీనిపైన ప్లానింగ్ స్టార్ట్ చేశారు. హౌస్ టు హౌస్ బికాస్ ఇది పద్ధతి ప్రకారం చేయాలి. ఒకసారి సడన్గా అక్కడ వెళ్ళి చేయడం కాదు. 1 month టైం మనము తీసుకుంటాం హౌస్ టు హౌస్ వెరిఫికేషన్. ఆ టైంలో ఈ 2000 కేసెస్ని 50 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న హౌస్ నెంబర్స్ని వీ విల్ గెట్ ఇట్ కరెక్టెడ్. ఐ రిక్వెస్ట్ పొలిటికల్ పార్టీస్ కూడా ఆ టైంలో వాళ్ళతో పాటు ఉండండి, బిఎల్ఏస్ని వాళ్ళతో పాటు పంపించండి. సో దట్ ఎక్కడైనా ఎవరైనా ఇఫ్ సమ్ బిఎల్ఓ ట్రైస్ టు డూ మిస్చీఫ్ ఆర్ సంబడి ట్రైస్ టు ఇగ్నోర్, మిస్చీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తే లేకపోతే ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నం చేస్తే దే కెన్ ఇమీడియట్లీ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ ఈఆర్ఓ, డిఈఓ ఆర్ కలెక్టర్. సో అంటే దిస్ హ్యాపన్ బికాస్ ఆఫ్ సెవరల్ రీజన్స్. దాంట్లో నేను చెప్తాను, ఇది మిస్చీఫ్ కూడా ఉండొచ్చు, కొంతమంది నెగ్లిజెన్స్ కూడా ఉండొచ్చు, ఇర్రెస్పాన్సిబిలిటీ కూడా ఉండొచ్చు. కొన్ని చోట్ల సిటీస్ ఏరియాలో ఏముంటుంది అంటే సిటీ ఏరియాలో అపార్ట్మెంట్కి ఒకే డోర్ నెంబర్ ఇచ్చేస్తారు. కొన్ని చోట్ల డోర్ నెంబర్ లేని వీధి పేరు రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విజయవాడలో ఇదే కేసు వచ్చింది. ఒక వీధి పేరు రాసేసి 500 ఓటు ఆ వీధి పేరు మీద ఉంటాయి. సో యాజ్ ఐ సెడ్ కొన్ని కేసులు మిస్చీఫ్లో ఉండొచ్చు, బట్ చాలా వరకు కేసులు బికాజ్ అపార్ట్మెంట్కి సింగిల్ డోర్ నెంబర్ ఉంటుంది కాబట్టి సిటీ ఏరియాస్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వచ్చేసింది. లేకపోతే ఒక డోర్ నెంబర్ లేదు కాబట్టి ఆ స్ట్రీట్ పేరు రాస్తాము, లేకపోతే ఒక నోషనల్ పేరు రాస్తాం. యాక్చువల్లీ నోషనల్ నెంబర్ ఇవ్వడానికి అవకాశం ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చింది. కొన్ని చోట్ల డోర్ నెంబర్ ఉండకపోవచ్చు. సో మీరు నోషనల్ నెంబర్ ఇచ్చేయండి. బట్ నోషనల్ నెంబర్ వాళ్ళు ఇవ్వకుండా అదే ఒక ఇంటి పేరు తీసుకొని అది ఇంటి పేరు మీద చేసేస్తారు. బట్ ఐ డూ నాట్ డినై that this is not I do not deny that this is not correct. This should not happen, and then we will see that during this time inquiry chesesi manam purtiga. I can assure you that 17th October when we publish the list, at that time you will not find this mistake. I'll tell you the figure. This is not which has happened today. Idi 2000 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. విజయవాడ సెంట్రల్ ఒక నో నంబర్ మీద 516 ఓట్స్ ఉన్నాయి. అక్కడ 2018లో 2018 నుంచి దీని ముందు నుంచి అదే నడుస్తూ వస్తుంది. 600 అప్పుడు 674 ఓటు ఉండే. 2019లో 675 ఓటు ఉండేది. దీని తర్వాత కొన్ని తీసేశారు, కొన్ని వెళ్ళిపోయారు, కానీ స్టిల్ 500 ఓట్ ఏదో కంటిన్యూ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద మిస్టేక్ ఆఫ్ ద కన్సర్న్ పర్సన్ అండ్ దెన్ దిస్ ఇస్ నాట్ మిస్టేక్ ఆఫ్ ద ప్రజెంట్ పర్సన్. ఇది కంటిన్యూగా ఎట్లా నడుస్తూ వస్తుంది. సో డెలిబరేట్గా ఎవరైనా చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఊర్వకొండ 2 బిఎల్ఓస్ని మొన్న 2 months బ్యాక్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ కొంతమందిని డెలిబరేట్గా తీసేశారు. సో డెలిబరేట్గా ఎక్కడైనా మా దృష్టికి వస్తే ఎంక్వైరీ చేసేసి వీ విల్ టేక్ యాక్షన్. చాలా చోట్ల ఈ ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో వాలంటీర్ల పాత్ర ఉందనేది ఆరోపణలు బాగా అనిపిస్తున్నాయి. ఎందుకు వాళ్ళని చర్యలు తీసుకుంటారు? అంటే వాలంటీర్ సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి మేము చాలాసార్లు ఓవరల్గా ఇన్ రైటింగ్ ఆల్సో వీ హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. వాలంటీర్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. వాలంటీర్స్ ఎవరైనా తప్పు చేస్తే దట్ కన్సర్న్ కలెక్టర్ హ్యాస్ టు టేక్ అగేన్స్ట్ అగైన్ దెమ్. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ రిసీవ్ టిల్ నౌ అగేన్స్ట్ డైరెక్ట్గా ఆ వాలంటీర్ తప్పు చూసుకొని కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆ లెవెల్లో ఏం యాక్షన్ తీసుకున్నారో అక్కడ కలెక్టర్ లెవెల్లో చూసారు. అట్లా లేదు. వీ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ద డేటా, బట్ నెక్స్ట్ మీటింగ్లో ఐ కెన్ గివ్ యూ ద డేటా సేయింగ్ దట్ సో మచ్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్. ఇప్పుడు కాదు, మనం తిరుపతి ఎలక్షన్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఐ విల్ గివ్ యూ డేటా, మేబీ నెక్స్ట్ టైం ఐ విల్ గివ్ యూ ద డేటా. ఓటర్లు ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు ఇచ్చినా ఇప్పటికీ చర్య తీసుకోలేదని ఈరోజు బిల్లు కూడా హైకోర్టులో వేశారు.
అంటే చర్య తీసుకుంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉందో, ఓటర్లో తొలగింపులు మార్పులు చేస్తున్నారు, కోర్టుల దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎస్, వన్ మిస్టర్ దిలీప్ కుమార్ హ్యాస్ గాన్ టు కోర్ట్, మాకు కూడా వచ్చింది. బట్ దీనికి సంబంధించి ఆయన ఏమన్నారంటే ఒక స్ట్రీట్ నుంచి వేరే స్ట్రీట్ వాళ్ళకి వేరే పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో ఆల్ దీస్ థింగ్ యాజ్ ఐ సెడ్, ఇది మనము చేసినప్పుడు ఇవి అన్నీ సమ్మరీ రివిజన్ చేసినప్పుడే చేస్తాము ఈ కరెక్షన్స్. నార్మల్గా కంటిన్యూస్ అప్డేషన్లో పేరు మార్స్తాము, కానీ ఈ గల్లీని ఆ గల్లీ మనిషిని ఈ గల్లీ మనిషిలో పెట్టడం, ఈ గల్లీ మనిషిని ఆ గల్లీ, అది నార్మల్గా కంటిన్యూస్ అప్డేషన్లో జరగదు. అది స్పెషల్ సమ్మరీ రివిజన్ టైంలోనే జరుగుతుంది పోలింగ్ స్టేషన్లో అటు ఇటు మార్చడం. సో వీ హ్యాడ్ ఆల్రెడీ టోల్డ్ దెమ్, అంటే ఐ థింక్ ఐ రిమెంబర్ దట్ వీ విల్ డూ ద కరెక్షన్ యాజ్ అండ్ వెన్ ద ఆపర్చునిటీ అరైజెస్. సో ఆపర్చునిటీ అంటే ఇప్పుడు స్పెషల్ సమ్మరీ రివిజన్ డిక్లేర్ అయింది కాబట్టి ఈ టైంలో చేయడానికి అవకాశం ఉంది. ఓటర్లో తొలగింపులు మార్పులు చేసుకుల్లో ఒరిజినల్గా ఉన్న ఓటర్లు కూడా జాబితా నుంచి తీసేస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. అంటే నాకు అంటే ఓవరాల్గా చేరుతున్నారు. మనం ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ ఈ 10 మంది ఓటర్స్ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసేశారు, 5 మంది ఓటర్స్ని ఇక్కడ, నేను ఎలక్షన్ కమిషన్ 10 lakh ఓటర్స్ని లాస్ట్ ఇయర్ తీయడం జరిగింది. పర్సనల్గా నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. I have not received a single personal complaint because these were all triplicate voters. 10 lakhsలో if 10, 10, 20, 30, 100 మిస్టేక్ ఎక్కడైనా జరిగితే దెన్ that is a human mistake. బట్ యాజ్ ఏ లార్జ్ స్కేల్ కంప్లైంట్ ఒకటి కూడా మా దగ్గర ఇప్పుడు దాకా రాలేదు. అయితే ఒకసారి చిన్న మిస్టేక్ జరిగినప్పుడు లేకపోతే ఇదో డిఎల్ఓల్ని బలి చేస్తున్నారు, కింద స్థాయిలో వస్తే పై స్థాయిలో బాధ్యత తీసుకోవాలని అధికారుల మీద కానీ ఎక్కడ చర్య తీసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, ఎక్కడ రాలేదని. అంటే లాస్ట్ టైం మొన్న ఫ్రైడే కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. సో దిస్ టైమ్ వీ హ్యావ్ టోల్డ్ దెమ్ వెరీ క్లియర్లీ, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి లైట్గా ఎవరూ తీసుకోకూడదు. ఈ టైం యాక్షన్ బిఎల్ఓ మీద కాదు, ఈఆర్ఓ మీద అవుతుంది. మన వైజాగ్లో భర్త పేరు నుండి ఒకే కుటుంబంలో భర్త పేరు నుండి భార్య పేరు తీసేశారు, అలాగే చనిపోయిన వాళ్ళు బతుకున్నాగానే చనిపోయినట్లు చేశారనే ఆరోపణలు వచ్చాయి కదా. మీద ఎంక్వైరీ చేయడం కానీ అక్కడ ఎవరి మీద చర్యలు తీసుకోవడం కానీ ఏమి? ఎంక్వైరీ కలెక్టర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈరోజు రేపట్లో బహుశా రిపోర్ట్ వస్తుంది దీనికి సంబంధించి. ఆ కలెక్టర్ ఎంక్వైరీని బట్టి మనం దీనిపైన యాక్షన్ తీసుకుంటాం సార్. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా ఎక్కడైనా సరే ఏదైనా ఒక చర్య తీసుకుంటేనే కదా ఇవన్నీ ఫీల్డ్ అరికట్టడం నిలవడం జరుగుతుంది. Action is always in proportion to the mistake done. You show me one place where 1000 votes have been removed deliberately by one person. మనము ఉరువుకొండ కూడా యాక్షన్ ఏం తీసుకున్నాం, 2 ఓట్ తేడా వచ్చింది. 2 ఓట్లు ఆయన ఎలక్షన్ కమిషన్ స్వయంగా వచ్చి ఎంక్వైరీ చేశారు. 23 ఓట్లు 2 ఓట్లు తేడా వచ్చినప్పుడు ఇద్దరిని సస్పెండ్ చేసి పారేసాం. సో షో మీ లార్జ్ స్కేల్ ఎక్కడ జరిగింది. చిన్న తప్పులు నేను కూడా చేసుకోవచ్చు. 1%, 0.5%, 0.2%. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. సో వాట్ వీ సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్. నేను ఫిగర్స్లో వన్ మినిట్ ఇప్పటివరకు వేలల్లో అట్లా మిస్టేక్ జరిగినట్లు ఎక్కడ మీ దృష్టికి రాలేదు సార్? నో, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. రోజ్ 3 times పేపర్లో వచ్చింది అంటే 100 ఓటర్స్ ఒక్కొక్క అడ్రస్ మీద ఉన్నది. 500 కంటే ఎక్కువ, ఇట్స్ ఎ మిస్టేక్, ఐ అగైన్ సే, ఎక్కువ వచ్చింది ఓన్లీ 6 పోలింగ్ స్టేషన్లు, విచ్ ఇస్ వాట్ 0.000037% ఆఫ్ ద టోటల్ 1.62 crore houses. So mistake is there, but mistake is not so big that we projected అందరిని సస్పెండ్ చేసి పాడేసాం. చిన్నదైనా ఒక ఓటు పోయినా 60 పోతే పెద్ద నేనే చెప్తున్నాను, అది ఆ మాట నేనే చెప్తున్నాను. తిప్పు చిన్న అయినా పెద్ద అయినా మనము యాక్షన్ తీసుకోవాలి. సార్ అంటే ఇక్కడ ఒక పాయింట్ సార్. ఈ చిన్న తప్పును వదిలేస్తే అది మరి లక్షల్లో మాత్రం సార్. ఒక పాయింట్, ఒక ఓటు తీసేయాలన్నా, ఒక ఓటు చేర్చాలన్నా, ఒక ఓటులో పరిశీలన చేయాలంటే వాళ్ళకి డేటాలో మార్పులు చేయాలన్నా కంపల్సరీగా ప్రతిదానికి ఫిర్యాదు ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు కంపల్సరీ ఒక్కొక్క ఫారం నింపాలి, 6 or 7 or 8 ఫార్మ్స్. అట్లాంటి ఫామ్స్ నింపకుండా తీయటం కానీ, యాడింగ్ కానీ, డిలీషన్ కానీ జరిగిందా?
ప్రొసీజర్లో తప్పులు జరిగింది. ఇది మొన్న ఉర్వకొండలో ఈ కంప్లైంట్ ఇది రిపోర్ట్ వచ్చింది. ఆ కంప్లీట్ రిపోర్ట్ ఇంకా రాలేదు. వన్స్ ఇట్ కమ్స్ టు అస్ ఉర్వకొండ రిపోర్ట్ అంటే అక్కడ 2 things. 1, తప్పుగా ఎవరిని తీయలేదు, కానీ ప్రొసీజర్లో గ్యాప్స్ ఉన్నాయి. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల ప్రొసీజర్లో గ్యాప్స్ ఉన్నాయి. ప్రొసీజర్లో ఫైనల్ రిజల్ట్ కరెక్ట్ ఉన్నా లేకపోయినా ప్రొసీజర్లో గ్యాప్ చేస్తే అది కూడా తప్పు. సో వన్స్ వీ గెట్ ద ఫుల్ రిపోర్ట్ విల్ గెట్. సంబంధించి ఎక్కువ పట్టణ ప్రాంతాల్లోనే ఇట్లాంటి ఫిర్యాదులు కానీ కంప్లైంట్స్ కానీ ఎక్కువ తొలగింపులు కానీ దొంగలు కానీ చేతులు కానీ ఏదో వాంటెడ్గా జరుగుతున్న ప్రక్రియలాగా విమర్శలు వస్తున్నాయి. అట్లాంటి వీటి మీద ఏమన్నా తరువుగా చర్యలు ఏమైనా తీసుకున్నారా, లేకపోతే వీటి మీద ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పెట్టారా? అంటే మళ్ళీ వీరికి ఎవరో తెలుసు, ఉన్న మనుషులు తెలుస్తారు టౌన్లో. మీరు మళ్ళీ జనరల్గా మాట్లాడుతున్నారు. స్పెసిఫిక్గా ఏం యాక్షన్ మేము తీసుకోవాలి, ఏం తీసుకుంటాము అది మీరు విశాఖ ఫర్ ఎగ్జాంపుల్, విశాఖలో వాళ్ళు పేపర్లో రాసింది ఓన్లీ 6 or 7 నేమ్స్ రాశారు. మిగతా ఇట్ వాజ్ ఎ జనరల్ కంప్లైంట్. ఆల్ 6-7 నేమ్స్ హ్యావ్ బిన్ ఎన్క్వైర్డ్ అండ్ రిమైనింగ్ జనరల్ నేమ్స్ కూడా ఏమి ఇచ్చారో అది కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. బహుశా ఈ రోజు రేపట్లో రిపోర్ట్ వస్తుంది. విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. నేనే చెప్తున్నాను 2000 ప్లేసెస్లో 2000 అడ్రసెస్లో 50 కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయి. మామూలుగా ఓటర్ జాబితా నుంచి పేరు ఆ ఓటర్ తెలియకుండా తొలగించడం అనేది తీవ్రమైన వ్యాపారం అని కేరళ కోర్టు కూడా తీర్పు ఇచ్చింది సార్. అలాంటి వాళ్ళ మీద అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పింది. మరి ఎందుకు ఒక ఓటర్ విషయంలోనే ఒక సామాన్యుడు కోర్టుకు వెళ్ళినప్పుడే కోర్టు అలాంటి తీర్పు ఇచ్చినప్పుడు మనం ఎన్ని మీరు 50 చోట్ల కానీ లేదంటే 2000 ఓట్లు నుంచి మారడం కానీ ఇన్ని జరిగినా మన దృష్టికి వచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? There are 2 things. One is that Election Commission always has 2 type of inquiries. ఒకటి suo motu inquiry ఉంటుంది, ఒకటి జనరల్ ఇంక్వైరీ. suo motu inquiry అంటే ఎవరైనా డెత్ కేసెస్ మనకు ముందుకు వస్తే, డెత్ అంటే డెత్ అండ్ బర్త్ రిజిస్టర్ నుంచి మనకు సర్టిఫికేట్ వచ్చింది, ఆయన చనిపోయారు, అప్పుడు ఇంక్వైరీ లేకుండా కూడా తీసేయచ్చు. అదర్ కంప్లైంట్ వచ్చింది, ఫలానా మనిషి ఇక్కడ ఉండడం లేదు, కంప్లైంట్ వచ్చినప్పుడు మనం నోటీస్ సర్వ్ చేయాలి. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత పర్సనల్ ఎంక్వైరీకి పిలవాలి ఉంటే, లేకపోతే ఇంటి మీద గోడ మీద అది అతికించాలి. ఆ ప్రొసీజర్ ఉంటుంది. దీంట్లో వన్స్ కంప్లైంట్ కమ్స్ ఇట్ హ్యాస్ టు బి ఇన్క్వైర్డ్. ఇన్క్వైరీ యాక్షన్ కెన్ నాట్ హ్యాపన్ బిఫోర్ ద ఇన్క్వైరీ. వాట్ యు ఆర్ ఆస్కింగ్, మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు, మా దృష్టికి వచ్చినప్పుడు ఇంక్వైరీ పూర్తి చేసేసి ఎవరి మీద మనం యాక్షన్ తీసుకోవాలంటే మేము తీసుకుంటాం. బట్ బిఫోర్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఉంది, ఇంక్వైరీ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఉరుకొండ కొత్త రిపోర్ట్ వచ్చింది, ఆల్రెడీ కొన్ని యాక్షన్ తీసుకున్నారు, ఇంకా ఫ్యూచర్లో యాక్షన్ అవుతుంది ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. ఇంకా ఇక్కడ విజయవాడ. సో వన్స్ వీ గెట్ ద రిపోర్ట్ దెన్ ఓన్లీ వీ టేక్ యాక్షన్. దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ కేస్ యూ టెల్ మీ ఆ కేసులో మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత యాక్షన్ తీసుకోలేదు. కొన్ని యాక్షన్ కలెక్టర్ చేతిలో ఉంటుంది, కొన్ని యాక్షన్ మా చేతిలో ఉంటుంది, కొన్ని సీనియర్ లెవెల్ యాక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్కి పంపించాల్సి ఉంటుంది. ఇఫ్ యూ టెల్ మీ ఫలానా కేసులో మీరు యాక్షన్ తీసుకోలేదు, సో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ దట్. ఏ ఇంక్వైరీ రిపోర్ట్? మీరు మళ్ళీ జనరల్ అడుగుతున్నారు. యూ ఆస్క్ మీ ఫలానా ఇంక్వైరీ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది, వైజాగ్ రిపోర్ట్ ఈ రోజు వస్తుంది, లేకపోతే రేపటి కల్లా వచ్చేస్తుంది. ఐ స్పోకన్ టైమ్ గుంటూరు రిపోర్ట్ బై టుమారో ఇట్ విల్ కమ్. దెన్ యూ ఆస్క్ మీ ఆఫ్టర్ 3 days నాతో అడగండి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు. సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు వాటికి సంబంధించిన వివరాలు కూడా మీ ఫలానా తాట ఎంక్వైరీ జరిగింది, ఫలానా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం అనేది మరి ఎలక్షన్ కమిషన్ నుంచి బయటికి అంటే ఒక 2-3 months తర్వాత మేము రెగ్యులర్గా కూర్చొని మాట్లాడతాము. ఇప్పుడు అయితే ప్రతి పోలింగ్ ఓటర్కి సంబంధించిన దాంట్లో కంపల్సరీగా ఆధార్ కార్డు మెన్షన్ చేస్తున్నారు సార్. అట్లా ఆధార్ కార్డు మెన్షన్ చేయడం వల్ల తొలగించిన ఓట్లు ఏమన్నా అంటే అది ఇంకా ఫైనల్ ఏమన్నా అంటే మీ వరకు వచ్చినాయి? ఆధార్ కార్డ్ యాక్చువల్లీ ఆధార్ కార్డ్ని ప్రస్తుతం లింక్ చేయలేదు. డేటా తీసుకున్నాం,
డేటా తీసుకున్నాము, అన్అఫీషియల్గా బహుశా చేసి ఉంటారు, బట్ అఫీషియల్గా ఆధార్ కార్డ్ 80% వరకు మనం డేటా తీసుకున్నాము, బట్ ఇంకా లింక్ చేయలేదు. లింక్ అంటే దాన్ని మ్యాచ్ చేసేసి కరెక్ట్గా ఈ డూప్లికేట్స్ని తీయడం, ఆ పద్ధతి ఇంకా సాఫ్ట్వేర్ పద్ధతి, అది ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇంకా వెళ్ళలేదు. బికాస్ దే హ్యావ్ గివెన్ ఫర్దర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు టైం ఇచ్చింది.